హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఈరోజు మనం ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కొన్ని లక్ష్యాలు నిర్ణయించడం జరిగింది. వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ షార్ట్ ఫామ్లో ఎస్డిజి గోల్స్గా పిలుస్తాం. అయితే ఈ ఎస్డిజి గోల్స్కి సంబంధించి మన దేశంలో నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ విధమైనటువంటి ప్రగతి సాధించామనేటువంటి నివేదికను వెలువరించడం జరిగింది 23-24కు సంబంధించి. ఇందులో భాగంగా భారతదేశంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏ విధంగా సాధించాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సస్టైనబుల్ గోల్స్ ఏ విధంగా మనం సాధించామనేది ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇప్పుడు చర్చించుకుందాం. రైట్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సుల వివరాల గురించి చూద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు, మన అప్టేక్ జాబ్స్లో ఫుల్ కోర్సులో భాగంగా టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్లు, అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులను మనం ఫుల్ కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా వీడియోలు ఇస్తూ, టాపిక్ వైజ్గా కంటెంట్లు పెడుతూ, టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా మనం సెక్షన్ వైజ్గా కూడా ఆల్రెడీ టెస్టులు నిర్వహించి ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా చాలామంది ఇందులో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అయినాయి. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మాకు ఎక్స్టెండ్ చేయాల్సిందిగా కోరటంతో మనం మన ఈ ఫుల్ కోర్సుని 6 నెలలకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే దాదాపు డిసెంబర్, జనవరి వరకు ఈ కోర్సు మీకు అందుబాటులోకి ఈ రోజు నుంచి 6 నెలల వరకు ఉంటుంది. అయితే దీని ప్రైస్ని గతంలో కంటే కూడా ఇప్పుడు 1999 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అంటే దాదాపు మీకు ఎగ్జామ్ అయిపోయే వరకు ఈ ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది ఈ యొక్క ప్రైస్ తోటి, 1999 రూపాయలతోటి. రెండు కూడా అటు టీజీపీఎస్సీ ఇటు ఏపీపీఎస్సీ ఫుల్ కోర్స్ వివరాలు. ఇక్కడ అన్ని వీడియోస్ ఉంటాయి, దాదాపు 2000కు పైగా వీడియోలు, టెస్టులు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లు, సెక్షన్ వైజ్గా టెస్టులు, ఆ టెస్టుల ఎక్స్ప్లెనేషన్లు, ప్రతిదీ కూడా ఇందులో మీకు ఉంటుంది. దీన్ని ఫుల్ కోర్స్ అని మనం అన్నాం. ఇక మరొక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ మన అప్టేక్ జాబ్స్లో క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్ మనం తీసుకొచ్చాం. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి చాలామంది చాలా వరకు మనకి ఒక ప్రశంసలు కూడా ఇవ్వడం జరిగింది. సార్ మీ క్విక్ రివిజన్ తీసి మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం సార్, మాకు ప్రిలిమ్స్లో మంచి మార్కులు వచ్చినాయి సార్ అని చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మనం టీజీపీఎస్సీకి అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు కూడా మనం ఈ క్విక్ రివిజన్ అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 5 నుంచి 6 గంటల వ్యవధిలో పూర్తి సిలబస్ను కవర్ చేస్తూ క్విక్ రివిజన్ మీకు అందించడం జరుగుతుంది. మనకి టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఈ యొక్క 4 పేపర్లను 2 పార్టులుగా విభజించి పార్ట్ 1, పార్ట్ 2గా విభజించి మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ వీడియోలు మాత్రమే ఉంటాయి, టెస్టులు ఉండవు. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ని జస్ట్ బ్రీఫింగ్ కోసం మీకు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి మీకు ఒక సబ్జెక్ట్ని ఒక రోజులో పూర్తిగా రివిజన్ చేసే విధంగా అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ పార్ట్ 1, పార్ట్ 2 క్విక్ రివిజన్లు అనేవి. వీటన్నిటిని ఉపయోగించుకొని మీ మార్కులను పెంచుకొని మీ ర్యాంకును మెరుగుపరుచుకొని మీరు అందరూ కూడా విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తూ మనం ఈ అప్టేక్ జాబ్స్ ద్వారా ఈ 2 కోర్సులు మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చర్చించుకుందాం. ఇక సామాజిక, ఆర్థిక, పర్యావరణ మరియు పేదరిక నిర్మూలన, విద్య, ఆకలి, వైద్యం వంటి 16 అంశాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు అంచనా వేసే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి నీతి ఆయోగ్ 4వ రిపోర్టును మనకి ఆ నీతి ఆయోగ్ CEO అయినటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు 2023-24 సంవత్సరానికి గాను జూలై నెలలో మనకి విడుదల చేయటం జరిగింది. సో ఈ విధంగా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు మానవాభివృద్ధికి సంబంధించి కొన్ని లక్ష్యాలు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మన దేశంలో కూడా 2018 నుంచి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి 2023-24కు సంబంధించినటువంటి వివరాలను ఈ నీతి ఆయోగ్ చైర్మన్ అయినటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు జూలై నెలలో విడుదల చేయటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు
15 అంశాల్లో, అంటే మొత్తం ఎన్ని ఉంటాయండి? యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రూపొందించినటువంటి నివేదికలో 17 అంశాలు మొత్తం ఉంటాయి. అయితే కానీ అందులో 15 అంశాలకు సంబంధించి 2030 కల్లా కూడా మెరుగుపరచాలని ఈ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే UNDP 2015లో పలు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ లక్ష్యాలని మనం ఏమంటున్నామండి? SDG అంటున్నాం. SDG అంటే ఏంటండి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సో ఈ విధంగా యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2015లో పలు లక్ష్యాలను నిర్ణయించడం జరిగింది. ఏంటయ్యా అంటే 2030 కల్లా మెరుగైనటువంటి మానవాభివృద్ధిని సాధించడం కోసం ఈ లక్ష్యాలను నిర్ణయించడం జరిగింది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎప్పుడండి? 2015లో. అయితే మన దేశంలో ఆ రిపోర్ట్, ఆ లక్ష్యాల ఆధారంగా నీతి ఆయోగ్ 2018 నుంచి ప్రతి సంవత్సరం ఒక సూచికను విడుదల చేస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు అలాంటి సూచికలు 4 మాత్రమే విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే 2018లో 57 మార్కులతో ఉన్నటువంటి మన భారతదేశం 2019-20కి వచ్చేసరికి 60 మార్కులు, అదేవిధంగా 2020-21లోకి వచ్చేసరికి 66 మార్కులు, ఇక 2023-24కి వచ్చేసరికి 71 మార్కులు. అంటే ప్రస్తుతం 71 మార్కులు సాధించి, అంటే 100కు గాను 71 మార్కులు సాధించి ప్రపంచంలో మన భారతదేశం ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు నిర్ణయించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా మన భారతదేశంలో ఈ యొక్క మానవ అభివృద్ధికి సంబంధించి, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ కాబట్టి మానవ అభివృద్ధికి సంబంధించి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటి దాని మీద కొన్ని మార్కులు కేటాయించడం జరిగింది ప్రతి అంశానికి. అందులో భాగంగా 100కు గాను లేటెస్ట్ రిపోర్ట్లో, అంటే 23-24 రిపోర్ట్లో మన భారతదేశం 71 మార్కులు సాధించి ప్రతి సంవత్సరం కూడా తన యొక్క వృద్ధిని అభివృద్ధి చేసుకుంటూ ఉంది. సో ఈ విధంగా ఈ యొక్క యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్ణయించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా మనం ప్రగతి సాధిస్తున్నామని చెప్పి ఈ రిపోర్టు ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రిపోర్ట్ను మన దేశంలో ఎవరు రూపొందిస్తారయ్యా అంటే నీతి ఆయోగ్ వారు రూపొందిస్తారు. ఎవరు విడుదల చేస్తారంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేస్తారు. అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు రూపొందించినటువంటి లక్ష్యాలను మన భారతదేశంలో నీతి ఆయోగ్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని చేశామంటే 4 చేశాం. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఎన్ని రిపోర్ట్లు చేశారు, మొదటి రిపోర్ట్లో ఎప్పుడు చేశారు, మొదటి రిపోర్ట్లో మన భారతదేశానికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 100 కంటే 57 మార్కులు వచ్చినాయి. కానీ ప్రస్తుతం లేటెస్ట్ రిపోర్ట్లో 71 మార్కులు రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏమని చెప్పండి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి ఎవరికండి? మానవ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. అంటే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మానవులకు ఏ విధమైనటువంటి సదుపాయాలు అందిస్తున్నాం అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. ఇక దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే చెప్పుకున్నాం కదండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDG. సో SDG అంటారు ఇంగ్లీష్ షార్ట్ ఫామ్లో. సో కాబట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో 79 మార్కులతోటి మన దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం మరియు కేరళ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో మన భారతదేశం ఎంత సాధించిందండి? 71 మార్కులు సాధించింది. అంటే భారతదేశం ఓవరాల్గా 71 మార్కులు సాధిస్తే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొట్టమొదటిగా అంటే మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరాఖండ్ మరియు కేరళ. మరి ఉత్తరాఖండ్ మరియు కేరళ రాష్ట్రాలు ఒకే రకమైనటువంటి మార్కులు సాధించాయి. అవి ఎన్నయ్యా అంటే 79 మార్కులు. సో 79 మార్కులతోటి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలు మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానంలో 78 మార్కులతోటి తమిళనాడు, 77 మార్కులతోటి గోవా రాష్ట్రాలు మొదటి 2-3 స్థానాలను ఆక్రమించడం జరిగింది. సో ఈ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో భాగంగా మొదటి స్థానంలో నిలిచింది 2023-24 ఈ యొక్క నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం తీసుకుంటే ఉత్తరాఖండ్ మరియు కేరళ, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో గోవా రాష్ట్రాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ మార్కులతోటి ఈ ఏడాది ఈ సూచీలో బీహార్ 57 మార్కులు, జార్ఖండ్ రాష్ట్రం 62 మార్కులు, అదేవిధంగా నాగాలాండ్ 63 మార్కులతోటి చివరి అధమంగా అంటే అతి తక్కువ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. సో మీరు ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటగా అతి తక్కువ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించినటువంటి రాష్ట్రం
బీహార్ 57 మార్కులతోటి చివరి స్థానంలో ఉంటే, ఆ తర్వాత 62 మార్కులతోటి జార్ఖండ్ రాష్ట్రం ఉంటే, ఇక 63 మార్కులతోటి నాగాలాండ్ రాష్ట్రం చివరి నుంచి 3వ స్థానంలో ఉంది. అధ్వానంగా పెర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఈ రిపోర్టు ప్రకారం. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకుంటే కనుక చండీగఢ్ అత్యంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేయడంతో చండీగఢ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు మరియు ఢిల్లీ. చూడండి, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ఈ యొక్క యూనియన్ టెరిటరీస్లో భాగంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో భాగంగా 5వ స్థానంలో నిలిచింది. చూసుకోండి, ఢిల్లీ రాజధాని అయినా కానీ ఇక్కడ 5వ స్థానంలో నిలిచింది కేంద్రపాలిత ప్రాంతాలలో. సో ఈ విధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి. ఓకే, అర్థమైంది కదండి. అంటే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు, అధమంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటగా తీసుకుంటే కనుక చండీగఢ్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రకంగా అయినా అడగొచ్చు. ఎన్నో రిపోర్ట్ అని అడగొచ్చు, లేదా మొదటగా ఉన్న రాష్ట్రం ఏదని అడగొచ్చు, లేదా ఎన్ని పాయింట్లు సాధించిందని అడగొచ్చు, దేశం ఎన్ని పాయింట్లతో ఉందని అడగొచ్చు. ఇట్లా మనకి ఏ రకంగా అయినా కానీ మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు డీటెయిల్డ్గా మొత్తం ఇవ్వటం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఇక ఈ నివేదికలో మనకి కావాల్సినటువంటిది, ఇప్పుడు దాకా దేశం గురించి చెప్పుకున్నాం, మరి ఈ నివేదికలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రగతి ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రం 74 మార్కులతోటి 11వ స్థానంలో ఉంది. చూడండి, మనం దేశం సాధించినటువంటి మార్కుల కంటే ఎక్కువ సాధించాం. దేశం యావరేజ్గా 71 మార్కులు సాధిస్తే మన తెలంగాణ రాష్ట్రం 74 మార్కులతోటి ఎన్నో స్థానంలో ఉందండి? 11వ స్థానంలో నిలిచింది. అయితే 2020-21లో కూడా 69 మార్కులు సాధించాము. అప్పుడు కూడా 11 స్థానంలోనే ఉన్నాం. చూడండి, అంటే మనము 2020-21 నివేదికలో, ఈ యొక్క నీతి ఆయోగ్ నివేదికలో అప్పుడు మనం 69 మార్కులు సాధించాము. అయినప్పటికీ 11వ స్థానంలో ఉన్నాము. ఇప్పుడు అంటే 23-24లో 74 మార్కులు సాధించాం. అంటే 5 మార్కులు అధికంగా సాధించాం. కానీ దేశంలో ఎన్నో స్థానంలో ఉన్నామంటే ఆ 11వ స్థానంలోనే ఉన్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 2021లో 69 మార్కులు సాధించిన 11వ స్థానంలోనే, 23-24లో 74 మార్కులు సాధించిన 11వ స్థానంలోనే మన తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే దేశంలో ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా, సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో భాగంగా మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో నిలిచింది. ఇక మనకి ఎన్ని మార్కులతోటి? 74 మార్కులతోటి. ఇక 2017-18లో మొట్టమొదటిగా తీసుకున్నప్పుడు 69వ స్థానంలో ఉంది, 61 మార్కులతోటి. ఇక 2019-20లో 67 మార్కులతోటి 5వ స్థానంలో ఉంది. చూడండి, 5వ స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు మనం పడిపోయి మనం 11వ స్థానంలోకి వచ్చాము. 23-24 నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచి ప్రకారం. ఓకే, ఇక ఒక్కొక్క గోల్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సాధించినటువంటి మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మరి 17 గోల్స్ అనుకున్నాం కదా. ఆ 17 గోల్స్లో యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి వారు మొత్తం 17 గోల్స్ని, అంటే 17 లక్ష్యాలు పెట్టుకున్నారు. అయితే ఇందులో 15 లక్ష్యాలను 2030 కల్లా సాధించాలని మనం గోల్గా పెట్టుకోవడం జరిగింది. అంటే ఆ 17లో 15ని మనము 2030 కల్లా కూడా పూర్తి 100 మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. సో దానికి అనుగుణంగానే నీతి ఆయోగ్లో కృషి అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఎస్డిజి రిపోర్ట్ అంటారు దాన్ని. ఈ ఎస్డిజి రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది నీతి ఆయోగ్. అయితే మనం మన రాష్ట్రానికి సంబంధించి తెలుసుకోవాలి కాబట్టి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించి ఈ యొక్క ఎస్డిజి రిపోర్ట్లో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి గణాంకాలు 2023-24కు సంబంధించి చూద్దాం. మొట్టమొదటిగా పేదరిక నిర్మూలన. అంటే ఈ 17 గోల్స్లో ముందుగా 15 గోల్స్ గురించి మనకి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2030 నాటికల్లా 100% కృషి సాధించాలని. అయితే అందులో భాగంగా పేదరిక నిర్మూలనలో మనకి ఏ విధంగా ఉంది అంటే 91 మార్కులతోటి మన తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 86 మార్కులతోటి 2-3 స్థానాల్లో నిలిచాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే పేదరిక నిర్మూలన ఎక్కువగా జరిగిందని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ 91 మార్కులతోటి 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 86 మార్కులతోటి 3వ స్థానంలో నిలిచింది ఈ యొక్క నీతి ఆయోగ్ 4వ రిపోర్టు ప్రకారం పేదరిక నిర్మూలనలో. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ ప్రధానమైంది ఆకలి సూచి. దీన్ని జీరో హంగర్గా తీసుకురావడం. ఆకలి సూచీలో ఆంధ్రప్రదేశ్ 67 మార్కులతోటి 10వ స్థానంలో ఉంటే తెలంగాణ 58 మార్కులతోటి దారుణంగా ఉంది. సో చూడండి, ఇది
67 మార్కులతోటి మనం ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే 58 మార్కులతోటి దారుణంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. దేంట్లో? ఆకలి సూచీలో, జీరో హంగర్లో. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆరోగ్యంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 78 మార్కులతోటి 6వ స్థానంలో, తెలంగాణ 73 మార్కులతోటి 9వ స్థానంలో ఉంది. సో ఆరోగ్యంలో కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశే ముందుందని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఆరోగ్యంలో 78 మార్కులతోటి ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంటే తెలంగాణ 73 మార్కులతోటి 9వ స్థానంలో నిలిచింది. ఇక నాణ్యమైనటువంటి విద్యలో ఆంధ్రప్రదేశ్ 52 మార్కులతోటి 15వ స్థానంలో ఉంది. చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ చూపింది ఆంధ్రప్రదేశ్ విద్యలో. అదే సమయంలో తెలంగాణ మాత్రం 64 మార్కులతోటి 8వ స్థానంలో నిలిచింది. సో నాణ్యమైన విద్యలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణనే మెరుగైనటువంటి ఈ యొక్క ఫలితాలని అందించింది. ఇక లింగ సమానత్వంలో ఆంధ్రప్రదేశ్ 51 మార్కులతోటి 12వ స్థానంలో ఉండగా తెలంగాణ అంతకంటే తక్కువగా 49 మార్కులతోటి 13వ స్థానంలో ఉంది. సో ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాలు లింగ సమానత్వంలో చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి లింగ సమానత్వంలో. ఇవన్నీ కూడా సస్టైనబుల్ గోల్స్ ఏంటంటే పేదరిక నిర్మూలన, ఆకలి సూచి, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, ఇవన్నీ కూడా సస్టైనబుల్ గోల్స్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంలో మన పొజిషన్ ఏంటి, అదేవిధంగా విద్యలో మన పొజిషన్ ఏంటి, లింగ సమానత్వంలో మన పొజిషన్ ఏంటి, ఆకలి సూచీలో, జీరో హంగర్లో మన పొజిషన్ ఏంటి, పేదరికంలో మన పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ రకంగానైనా కానీ ఎగ్జామ్లో మనం కరెంట్ అఫైర్స్ అడుగుతాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపే మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే రాబోతుంది. సో ఆర్థిక సర్వే రాబోతుంది కాబట్టి ఆర్థిక సర్వే వచ్చే లోపు మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నామంటే దీనిని మనం దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సర్వేని ఈజీగా మనం ఇంకా బాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మంచినీరు పారిశుద్ధ్యంలో ఆంధ్రప్రదేశ్ 91 మార్కులతోటి 8వ స్థానంలో ఉంది. తెలంగాణ 90 మార్కులతోటి 9వ స్థానంలో ఉంది. ఇక సరసమైనటువంటి క్లీన్ ఎనర్జీ, మంచి విద్యుత్ ఉత్పత్తి శక్తి తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 100 మార్కులతోటి అగ్రగామిగా నిలిచాయి. కాబట్టి దీన్ని ఆల్రెడీ రీచ్ అయిపోయారు. సరసమైనటువంటి క్లీన్ ఎనర్జీలో, సో ఎఫిషియెంట్ ఎనర్జీలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 100 మార్కులు సాధించి ఇది గోల్స్ని సాధించడం అనేది, అంటే రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఇక మంచి పని విధానం ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 69 మార్కులతోటి 10వ స్థానంలో ఉంటే తెలంగాణ 84 మార్కులతోటి 3వ స్థానంలో. అత్యధికంగా చాలా వ్యత్యాసం ఉంది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఈ మంచి పని విధానం ఆర్థిక వృద్ధిలో. ఇక పరిశ్రమలు, ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాల్లో ఆంధ్రప్రదేశ్ 49 మార్కులతోటి 14వ స్థానంలో ఉంటే తెలంగాణ 60 మార్కులతోటి 8వ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణనే మెరుగైనటువంటి స్థానంలో ఉంది. ఇక అసమానతల తగ్గుదలలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 67 మార్కులతోటి 12వ స్థానంలో ఉంటే తెలంగాణ 68 మార్కులతోటి 14వ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానంలో ఉంది ఈ అసమానతల తగ్గుదలలో. ఇక స్థిరమైనటువంటి నగరాలు, కమ్యూనిటీల్లో ఆంధ్రప్రదేశ్ 85 మార్కులతోటి 6వ స్థానంలో ఉంటే తెలంగాణ 86 మార్కులతోటి 5వ స్థానంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది ఈ స్థిరమైనటువంటి నగరాలు, కమ్యూనిటీల్లో భాగంగా. ఇక వినియోగం, ఉత్పత్తిలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 93 మార్కులతోటి 4వ స్థానంలో ఉంది. తెలంగాణ తక్కువగా 75 మార్కులతోటి 13వ స్థానంలో ఉంది వినియోగం మరియు ఉత్పత్తిలో భాగంగా. ఇక వాతావరణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ 70 మార్కులతోటి 7వ స్థానంలో ఉంటే తెలంగాణ 59 మార్కులతోటి 14వ స్థానంలో ఉంది. సో ఈ వాతావరణ చర్యల్లో భాగంగా వాతావరణం, కాలుష్యం ఇలాంటి వాటిల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. ఇక బ్లూ వాటర్ అంటే సముద్రం, మెరైన్ వనరులు అంటే తీర ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇందులో భాగంగా ఉంటాయి. మనకి ఇక్కడ తెలంగాణకు అవకాశం లేదు, ఎందుకంటే తెలంగాణకి సముద్ర తీరం లేదు. కాబట్టి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క 9 రాష్ట్రాలు ఏంటంటే సముద్ర తీరాన్ని కలిగి తీసుకుంటే కనుక మనకి ఈ విధంగా తీసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ
సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రాల్లో తీసుకుంటే కనుక బ్లూ వాటర్. ఈ బ్లూ వాటర్ డెవలప్మెంట్లో తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ 95 మార్కులతోటి 2వ స్థానంలో ఉంది. ఇందులో సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి తెలంగాణని మినహాయించడం జరిగింది. ఇక అటవీ భూమికి సంబంధించినటువంటి అటవీ భూమి కాపాడటంలో భాగంగా లైఫ్ ఆన్ ల్యాండ్ అంట, లైఫ్ ఆన్ ల్యాండ్ అటవీ భూమిని కాపాడటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ 77 మార్కులతోటి 11వ స్థానంలో ఉంటే తెలంగాణ 82 మార్కులతోటి 7వ స్థానంలో నిలిచింది. ఇక్కడ మెరుగైనటువంటి ప్రతిభను కనపరిచింది. ఇక శాంతి న్యాయం బలమైన సంస్థల్లో ఏపీ 79 మార్కులతోటి 8వ స్థానంలో ఉంటే తెలంగాణ 67 మార్కులతోటి 17వ స్థానంలో నిలవటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ప్రగతిని సాధించాయి. ఏమైనప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే 2020-21 రిపోర్టుతో పోల్చుకుంటే 2023-24 ఈ యొక్క ఎస్డిజి రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అటు మన భారతదేశం కానీ ప్రగతి సాధించింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.